మనం వెబ్‌సైట్‌లో చూసుకున్నట్లయితే మనకి డేట్స్ అనేవైతే ఎక్స్టెండ్ అయినాయన్నమాట. సో, ఇదైతే మనకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకుముందైతే మనకి డేట్స్ అనేవైతే చాలా అంటే చాలా తక్కువున్నాయి. ఇప్పుడు చూసుకోవచ్చు ఇక్కడ మనకి పైన పాపప్‌లోనే ఇచ్చారు. ద వెబ్ ఆప్షన్స్ ఎక్సర్సైజింగ్ హాస్ బీన్ ఎక్స్టెండెడ్ అప్ టు 28. అంటే మనకి వెబ్ ఆప్షన్స్ అనేవి ఇంతకుముందు 21 నుంచి 23 వరకే ఇచ్చాడు. ఇప్పుడైతే మనకి 28 వరకు ఎక్స్టెండ్ చేశాడనమాట. అంటే ఎక్స్‌ట్రాగా అయితే ఒక 5 డేస్ అనేవి యాడ్ చేశారు. ఎందుకంటే మనం ఈ 5 డేస్‌లో అయితే మనం ఇంకా మన కాలేజ్‌ని గానీ లేదా యూనివర్సిటీస్‌ని గానీ చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, ఎవరైనా కానీ ఫ్రీజ్ చేసి ఉంటే చేసేదేం లేదు. ఫ్రీజ్ చేయని వాళ్ళేంటంటే మీ కాలేజెస్ లిస్ట్‌ని అట్లాగే మీ కోర్స్‌కి సంబంధించి ఉన్న ప్రతి చోట కూడా మీరైతే సెలెక్ట్ చేసుకోండి. లేదా మీ పర్టిక్యులర్ కోర్స్ అయితే మీ పర్టిక్యులర్ కోర్స్‌కి సంబంధించి అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. సో, డేట్స్‌లోకి వచ్చినట్లయితే ఇంపార్టెంట్ డేట్స్‌లో చూసుకున్నట్టయితే మనకిక్కడ వెబ్ ఆప్షన్స్ అనేవి 21 నుంచి 28 వరకు ఇచ్చారనమాట. ఇంతకుముందైతే 21 నుంచి 23 వరకే ఉంది. ఇప్పుడు చూసుకున్నట్టయితే 28 వరకైతే ఎక్స్టెండ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ అనేవి 29థ్ ఇచ్చాడనమాట. అట్లాగే నెక్స్ట్ మనకి సీట్ అలాట్‌మెంట్ అనేదైతే 31 ఇచ్చాడు. 31 నైట్ కల్లా అయితే మనకి ఏదో ఒక యూనివర్సిటీ గానీ, ఏదో ఒక కాలేజీలో కానీ అయితే మనకి సీట్ అనేది అలాట్‌మెంట్ అయితే అయిపోతుంది. సో, ఆ రోజైతే మనం మన అలాట్‌మెంట్ లెటర్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకొని మనమైతే నెక్స్ట్ కాలేజ్‌కెళ్ళి అయితే రిపోర్ట్ చేస్తాం. సో, ఆ రిపోర్ట్ చేసే డేట్ చూసుకున్నట్లయితే సెల్ఫ్ రిపోర్టింగ్‌కి వచ్చేసి 2 నుంచి 5 దాకా అయితే టైం ఇచ్చాడు. అంటే మనకైతే 2 నుంచి 5 దాకా అయితే మనమైతే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయొచ్చనమాట. సో, దీనికి సంబంధించి నెక్స్ట్ మనకి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేవి నేను ఇంకో వీడియోలో చెప్తాను. మనకి క్లాస్ వర్క్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయని చూసుకున్నట్లయితే 2 నుంచి అయితే స్టార్ట్ అవుతాయన్నమాట. మనం ఎప్పుడైతే సెల్ఫ్ రిపోర్టింగ్‌కి వెళ్తామో మనకు ఆ రోజు నుంచి అయితే క్లాసులు అనేవి స్టార్ట్ అవుతాయని చెప్పి అయితే చెప్పారు. సో, ఆ రోజే మనకైతే యూనివర్సిటీలో సీట్ వస్తే యూనివర్సిటీలో అయితే మనకు హాస్టల్ కానీ ఇట్లా మెస్‌కి సంబంధించినవి కానీ అవి కూడా ఒకేసారి అయితే తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. సో, ఇప్పటి వరకు మనం కొన్ని కోర్సెస్‌కి సంబంధించినటువంటి వీడియోలు అయితే చేసాము. ఇంకా రిలీజ్ చేయని కోర్సెస్ సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా కానీ నాకు డీటెయిల్స్ అయితే షేర్ చేసినట్లయితే నేను వాటికి సంబంధించినటువంటి వీడియోలు కూడా నేను చేస్తాననమాట. సో, ప్రెజెంట్ అయితే మనకున్న న్యూస్ అయితే ఇది. మనకైతే డేట్స్ అయితే ఎక్స్టెండ్ అయినాయి. సో, దీన్ని బట్టి ఏంటంటే మీరు మీ కాలేజ్‌ని కానీ, యూనివర్సిటీస్‌ని కానీ చూసి అయితే సెలెక్ట్ చేసుకోండి. మనకైతే ఇంకా 28 వరకు టైం ఉంది కాబట్టి ఫ్రీజ్ చేయని వాళ్ళందరూ కూడా చూసి అయితే మీ లిస్ట్ అనేది ప్రిఫరెన్స్‌లు అనేవి సరైన ఆర్డర్‌లో పెట్టుకోండి.